కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు జె మల్లికార్జునుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శాఖ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడు అని అభిరాజు మాస్టర్ పేర్కొన్నారు. జయంతి జరుపుకుంటున్నాము. చాలా శుభదినం ఈ రోజు. అంబేద్కర్ కంటే ముందుగా మన పూలే గారు దళిత వర్గాలు అంటే దళితులు అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని కైవసం చేసుకోక పూర్వం అంతా కూడా చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. ఆర్య వైశ్య క్షత్రియ శూద్ర అంటే ఈ 3 కులాలు కాని వారందరూ కూడా శూద్రులే. 1800 సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు 1600లో. తర్వాత రాజ్యం స్థాపించారు. వారు వచ్చిన తర్వాత కొన్ని మన మతంలో హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలని వారు బాగా ఆలోచించి చట్టం చేశారు, నిర్మూలన కార్యక్రమం చేశారు. అందులో సతీ సహగమనం ఒకటి, అలాగే స్త్రీ విద్య, ఆ తర్వాత వితంతు వివాహం. ఈ ప్రధానంగా ఇవి స్త్రీకి విద్య ఉండకూడదని మన ఆర్యులు మొదటి నుంచి కూడా స్త్రీని ఇంటి నుంచి గడప దాటనివ్వలేదు. అలాగే బాల్య వివాహాలు చేసి భర్త చనిపోయినటువంటి స్త్రీని ఆ కటి మీద పెట్టి దహనం చేసేవారు, సజీవ దహనం దాని పేరు. అలాగే తర్వాత కొంతకాలానికి వితంతులుగా ఉన్నటువంటి వారిని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ఉండేవారు. వితంతులు కూడా వివాహం చేసుకోవచ్చని బ్రిటిష్ వారు చట్టం చేశారు. ముఖ్యంగా శూద్రులు ఎవరికి విద్య నేర్పలేదు. మనకి బ్రిటిష్ వారు రాకతోటే ప్రతి చోట వారు అవసరమని కొందరు అంటారు, కానీ అక్షరం నేర్పింది బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతే మనకి అక్షరాభ్యాసం జరిగింది. దానికి అంతటికి కారణం పూలే లాంటి వారు, రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా చాలామంది మన దురాచారాలను ఖండించి వాటిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేశారు. అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే. రమాబాయి గారు వేరే, అంబేద్కర్ వైఫ్. వీరు పిల్లల్ని వదిలేశారు.